నమస్తే అండి. ఈరోజు వీడియోలో బెల్లం అప్పాల తయారీ విధానాన్ని చూద్దాము. ఈ బెల్లం అప్పాలని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బెల్లం అప్పాల తయారీకి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని 1 కప్పు బియ్య పిండిని వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి. 2 కప్పుల బెల్లం తురుముకి 2 కప్పుల వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలండి. 2 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లం తురుము 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. మీరు స్వీట్స్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అప్పాలని కొంతమంది మొత్తం గోధుమ పిండితో కానీ మొత్తం బియ్య పిండితో కానీ చేస్తారండి. 2 కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు. పిండి కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. పిండి గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అయితే కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోవాలి. లూజ్గా అయితే ఇంకొద్దిగా గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల మనకి అప్పాలు పగలకుండా వస్తాయండి. ఈ విధంగా పిండి బాగా కలిసిన తర్వాత చేతులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. పిండి అంతా ఇలా అప్పాలను తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ అప్పాలను చేసుకునేటప్పుడే పక్కకి ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కడాయిలో సరిపోయే అన్ని అప్పాలని వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా కాకుండా మీడియం హీట్లో ఉండాలి. అప్పాలను వేయగానే తిప్పకుండా కొద్దిసేపు ఆగి తిప్పుకోవాలి. ఇవి తొందరగా వేగుతాయండి. మాడిపోకుండా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా వేగిన తర్వాత ఒక జాలి గరిటెలోకి తీసుకొని అప్పాలకున్న ఎక్స్ట్రా ఆయిల్ని మరొక స్పూన్తోని ఒత్తుకోవాలి. మిగిలిన అప్పాలన్నింటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. పూజలప్పుడు వ్రతాలప్పుడు మనకి ఎక్కువ సమయం లేనప్పుడు ఇలాంటి ఈజీ రెసిపీని ప్రసాదంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా చాలా ఈజీగా చేసి పెట్టొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.